ఉంది సార్, మీకోసం ఎన్ని మైకులైనా ఉన్నాయి. అన్ని మైకులు మీకే సార్. ఇక్కడ అమ్మాయిలందరూ కూడా మీకు చాలా బిగ్ ఫ్యాన్. నాకా? ఎస్. థ్యాంక్ యూ. అందరూ బాగున్నారండి? పోతవరం గ్రామస్తులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంతమందిని ఒక చోట ఈవెంట్లో చూడడం చాలా హ్యాపీగా ఉంది. ఇటు సైడ్ ఉన్న వాళ్ళకి కూడా అందరికీ హాయ్, థ్యాంక్ యూ. అలాగే ఈ బ్యాచ్ కూడా అందరికీ. మీరు చాలా యాక్టివ్గా ఉండాలి. ఇక్కడ దాకా వచ్చాం కదా అందరం. ఒకసారి ఏది అందరూ చెయ్యి పైకెత్తండి. మీకున్న రెండో చెయ్యి కూడా పైకెత్తండి. ఆ వెనక పెద్ద ఆయన ఎవరు 2 కాళ్ళు పైకెత్తాడు. ఆ 2 చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. అది అలా కొడితే మీ దగ్గరకు దోమలు రావు. అలాగే ఇంట్లో ఉన్నప్పుడు కూడా కొట్టుకుంటూ కూర్చున్నారంటే ఆ సౌండ్కు దొంగలు కూడా పడరు. కాబట్టి ఇక్కడ ఏదైనా జరిగినప్పుడు మధ్య మధ్యలో ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. ఓకేనా? ఇక్కడ ఎంతమందికి పెళ్ళి అయింది? పెళ్ళైన వాళ్ళు ఎంతమంది? నాకు తెలిసి కూర్చున్న వాళ్ళందరికీ పెళ్ళి అయినట్టే, అందుకే నుంచోలా కూర్చున్నారు, అంతేనా? మీరు చెప్పినా చెప్పకపోయినా పెళ్ళైన ఆడవాళ్ళని పెళ్ళైన మగవాళ్ళని కనిపెట్టడం చాలా ఈజీ. పెళ్ళైన ఆడాలకైతే తాళి వేలాడుద్ది, పెళ్ళైన మగాలకైతే మొహం వేలాడుద్ది. ఇక్కడ చాలా మొహాలు వేలాడుతున్నాయి, పెళ్ళైన తెలిసిపోతుంది నాకు. ఇక్కడ అబ్బూరి ప్రసాద్ గారు ఉన్నారా? హాయ్ అండి, బాగున్నారా? అక్కడి నుంచి మా పొట్లూరు రవి గారు మీకు హాయ్ చెప్పమన్నారు. ఓకే ఓకే. ఇప్పుడు నా టీంలో ఒక్కొక్కరిని పరిచయం చేస్తాను మీ అందరికీ. నా టీంలో అందరికంటే చిన్నవాడు, మొన్నే ఆయనకి 12 వెళ్ళి 11 వచ్చింది, అంత చిన్నవాడు ఆయన పరిచయం చేస్తాం మీకు. రండి. హాయ్. ఏంటి సౌండ్ అంటే ఎలాగుండాలి? రేజింగ్ రాజు వస్తే మామూలుగా ఉండకూడదు, గట్టిగా వాయేసుకోండి. ఆడ అరవమన్నాడు కదా, అరిచారంటే అరుపులకే పోతాడు, తర్వాత మీ ఇష్టం చూసుకోండి. ఆపో ఆపో. ఎవరా ముసలి తాత ముసలు పడతాం? మీకు పట్టలేదా? ఆయన మొత్తం తల మీద మొత్తం అంతా పోయింది. ఆడు నాకు ఎత్తున్నాడు. 7 ఎకరాలు పోయింది పైన. ఏమండే ఆది గారు, ఏంటి మా జనం చూసారా? వీళ్ళందరూ కూడా మన అభిమానులే. మీ వాళ్ళేనా? మొత్తం ఇక ఇటు పక్కనే లెఫ్ట్ సైడ్, అదిగో రైట్ సైడ్. ఏది అందరూ చేయి పైకెత్తండి. ఇదిగో మొత్తం మైండ్ బ్లాక్ అయిపోవాలి. ఒక్కసారి రేజింగ్ రాజు కోసం అందరూ గట్టిగా ఓవేసుకోండి. చూసారా నా సౌండ్ ఎలాగుందో? అవును. ఏది ఏంటయ్యా ఓరేంటి? మైకులు దూరంగా పెట్టండి. మా ఊరు చూశారు కదా మా సౌండ్. ఎందురా సౌండ్లు? ఎక్కడో ఆపండి, అది ఎందుకు ఆ సౌండ్? తమ్ముడు ఏంటి ఆ సౌండ్ ఏంటి? అతనికి నిన్న పేమెంట్ ఇవ్వలేదేమో. చూసుకోమ్మా, ఎవరక్కడ? ఆ సౌండ్ చూడు ఒకసారి. ఓకేనా? ఓకే అంటే చేద్దాం, లేకపోతే మళ్ళీ చేద్దాం. ఓకేనా? రెడీ? ఇందా చూసా ఎవరెవరు అరిచారు? ఓన్లీ మగాళ్ళే అరిచారు, ఆడవాళ్ళు ఎవరు అరవాలా నువ్వు మాట్లాడినప్పుడు. ఎందుకంటే ఆడవాళ్ళంతా వాళ్ళ మొగుళ్ళ మీద అరుస్తారు తప్ప మన అరవమంటే అరవరు వాళ్ళు. అయ్యో ఏమంటే ఆది గారు, నేను అరిపించాను కదా మా వాళ్ళందరినీ. ఆ సౌండ్ చూశారు కదా, ఏది మీకోసం ఒక్కసారి సౌండ్ వేయమన్నాడు చూద్దాం. మా వాళ్ళు కూడా అందరూ అరుస్తారు. ఒకసారి అందరూ అంటే ఒకసారి గట్టిగా ఒకసారి వేసుకోండి అబ్బా. అది చూడు, మొత్తం టాప్ లేచిపోయేది కాసేపు ఉంటే. సరే ఏంటి ఇందాకేంటి మా టీంలో చాలా చిన్నవాడు 11 వెళ్ళి 12 వచ్చిందని చెప్పి ఇండైరెక్ట్ గా నాకు వయసు అయిపోయిందని చెప్తున్నారా? చాచా ఇండైరెక్ట్ గా ఎందుకు చెప్తాను, డైరెక్ట్ గానే చెప్తాను. ఎవరికి వయసు అయిందండి? ఎవరికి వయసు అయింది? ఇందాక జస్ట్ అక్కడ కారు దిగాను, దిగితే ఒక అమ్మాయి నన్ను చూసి ఏమందో తెలిసిన? ఏమంది? బాబోయ్ ఏమి నీ అందం అంది. బాబోయ్ అని ఉంటది, బాబాయ్ ఏంటి నీ అందం అని ఉంటది. సరిగా చెప్పు వాళ్ళకి. ఏమండి మా ఊరు
ఆ, మా ఊరు పక్కన తాపేశ్వరం. ఓకే. అక్కడంతా నన్ను ఏమంటారు తెలుసా? ఏమంటారు? మడత కాజా అంటారండి. ఒక్కసారి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు అది మడత కాజా కాదు ముడత కాజా అని. ఈ మొహం చూసారా? 16 టైర్ల లారీ కింద ఒక నిమ్మకాయ ఒకేసారి దూకేస్తే ఎలా ఉంటది అలా ఉంటది. ఏమంటే ఎగరకు పడి మరీ నవ్వేలా? ముడతలు వస్తాయి కదా వయసు అయిన తర్వాత, రాకపోతే ఏమవుతాయి? అలా పడి నవ్వేలా? సరే ఆది గారు, నీకు నాకు గొడవ ఎందుకు, కానీ మీరు ఏ సమస్యకైనా పరిష్కారం చెప్తారా? ఏ సమస్యకైనా చెప్తా. నా సమస్యకే కాదు, నా అభిమానుల సమస్యకు కూడా. ఎవరికైనా. నాకు సమస్య ఉందండి. ఏంటది? ఆ సమస్య వచ్చిన కానీ ఆకలి ఎత్తలేదు, అన్నం తిన బుద్ధి ఎత్తలేదు, ఏ పని చేయ బుద్ధి ఎత్తలేదు. ఏంటి ఏంటి సమస్య ఏంటంటే నేను నల్లగా ఉంటానండి. ఓకే. మా ఆవిడ కూడా నల్లగా ఉంటదండి. ఓకే. మా ఇద్దరికి పుట్టిన కుర్రోడు తెల్లగా పుట్టాడండి. అప్పటి నుంచి ఆకలి ఎత్తలేదు, అన్నం తిన బుద్ధి ఎత్తలేదు, ఏ పని చేయ బుద్ధి ఎత్తలేదు. ఏ నువ్వు నల్లగా? నేను నల్లగా. మీ ఆవిడ కూడా నల్లగా? నల్లగా. వాడు మాత్రం తెల్లగా పుట్టాడు. మీ ఇంట్లో పెత్తనం ఎవరిది? పెత్తనం మా ఆవిడదేనండి. మరి పెత్తనం దాని అయినప్పుడు ఇత్తనం ఎవరిదైతే ఏంట గోల. పెత్తనం ఆవిడదైనప్పుడు ఇత్తనం ఎవరిదైనా పర్లేదా? సరే సరే. ఏమంటే ఆది గారు వచ్చిన కానీ చూస్తున్నాను. ఏంటి పైకి వస్తున్నావేంటి? మోడీ గారితో పరిచయం ఉంది, నన్నే ఫోన్ లో మాట్లాడా. ఏంటి మన ప్రధాని మోడీ గారితోనా ఫోన్ లో మాట్లాడారా? ఏమన్నారా? రాంగ్ నంబర్ పెట్టేయమన్నాడు. ఏమంటారా? నాకేమన్నా చుట్టాలేంటి ఆయన? సరే, మామూలుగా మా స్కిట్లలో ఆల్మోస్ట్ టీమ్ లీడర్లు అందరికీ వైఫ్ క్యారెక్టర్ చేసింది ఎవరో? మా వినోదిని. మీ అందరికీ తెలుసు కదా. ఇప్పుడు దాన్ని పుట్టింటికి పంపించడానికి ఒక బస్ స్టాండ్కి తీసుకెళ్తే అక్కడ ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఆహా, అందానికి అందం. ఎవరో వద్దరే బాబాయ్, ఏంటనుకున్నారా? మామూలు అందం కాదు, లైట్లు కూడా బద్దలాసిపోయినాయి మొన్న. అవునా? ఇప్పుడు జాగ్రత్తగా రమ్మని అయితే. జాగ్రత్తగా. ఈ లైట్లు చాలా ఇంపార్టెంట్. నవ్వకరా, యాంకర్ చచ్చిపోవాలని. రా, నీకోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. నిన్ను పుట్టింటికి తొందరగా పంపించేయాలి, అందుకే పిలిచాను. రా. ఏమండి, ఈ డ్రెస్ లో ఎలా ఉన్నాను? బాహుబలిలో అనుష్కలా ఉన్నావే. ఏంటి అంత అందంగా ఉన్నానా? అదే ఆ ఫస్ట్ పార్ట్ లో పొలాలు ఎరుకుంటది కదా, ఆ అనుష్క. అంటే అన్నాను అంటారు కానీ మీకు అసలు పెళ్ళని ఎలా చూసుకోవాలో తెలుసా? నాకెందుకు తెలియదే? ఏం తెలుసు నీకు? ఎదుటి సుబ్బారావుని చూడు, వారానికి 3 సార్లు బలావిడి సినిమాకి తీసుకొని పోతాడు. నువ్వు ఏ రోజు తీసుకెళ్ళావా? నేను చాలా సార్లు అడిగి అది రాలేదు. నన్నేం చేయమంటావు? దాన్ని కాదు, నన్ను తీసుకెళ్ళొచ్చు కదా అంటున్నా. నిన్న నువ్వు చూపించే సినిమా సరిపోదా మళ్ళీ నీకో సినిమా? మాట్లాడి చాలు గానీ ముందా కిటికీకి కట్టను కొట్టించి తగలడు. ఏ ఆ పక్కింటి రాజు అదే పనిగా చూస్తున్నాడు. ఒక్కసారి అంటే క్లియర్ గా చూడండి, వాడే గుట్టిస్తాడు. మళ్ళీ నేనెందుకు? కనీసం బాత్రూమ్ కు డోర్ పెట్టించండి. దేనికి? ఆ సుబ్బారావు తొంగి చూడబోయాడు. తొంగి చూడబోయాడా? చూసాడా? చూస్తే చంపేయను. చూస్తే నువ్వు చంపడం ఎందుకు? వాడే చచ్చేవాళ్ళే కానీ. ఇలా రా. అయినా ఇప్పటికిప్పుడు పుట్టింటికి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. అసలే మా నాన్న నా పైన బెంగ పెట్టుకున్నాడంటండి. కూతురుకు లంగా పెట్టలేదు కానీ బెంగ పెట్టుకున్నాడా లఫుడు గాడు? దీన్ని చేసుకోవడం వల్ల ఏ లాభం లేదండి. ఆ చదివింపులైనా వస్తాయి అనుకుంటే గుళ్ళో పెళ్లి చేసుకొని చచ్చా. అక్కడ కానుకలు ఉండి లేదంటే మొత్తం తీసుకెళ్ళి అందులో వేస్తారు. ఇక నాకేం వస్తాయి? పోనీ నా పేరు శేషు, దీని పేరు కీర్తి. శుభలేఖలో ఏమని రాయాలండి? శేషు కీర్తిల వివాహం అని రాయాలా? కీర్తి శేషుల వివాహం అని రాశారు. చచ్చిన వాళ్ళ పెళ్ళని ఎవడు రాలా అక్కడికి. అబ్బో, ఇన్ని మాట్లాడుతున్నాడు వదిన. పెళ్ళై 10 సంవత్సరాలు అయింది. పచ్చసీర వదిన. ఇంతవరకు ఒక నగ నట్ర కొడిపించిన మహంగాది దేబ్రాస్ మహాంది. నీకు నగలు నట్రా పెట్టడానికి మాది కళ్యాణ్ జ్యువెలరీస్ కాదే, కళ్యాణ్ టిఫిన్ సెంటర్. కావాలంటే ఒక దోశ అడుగు పెడతారు. ఏమండి, ఇలా మాట్లాడితేనే నాకు కోపం వస్తుంది. నేను అప్పుడింటికి వెళ్ళిపోతా చెప్తున్నా. ప్రతిదానికి ఫీల్ అవ్వకే. భార్య అంటే భర్తలో సగం, అది కూడా గుర్తుపెట్టుకో చాలు. అబ్బా, ఎంతసేపటికి మంచి మాట చెప్పాడు వదిన. ఒకసారి గట్టిగా చెప్పాలి కొట్టిన అందరు కూడా. భార్య అనేది భర్తలో సగ భాగం. అంటే ఇప్పుడు మేము ఏడిస్తే మేము ఏడుస్తాం, మేము నవ్వితే మేము నవ్వుతాం, మేము పైనుంచి దూకితే కాస్త ఎక్కువ నవ్వుతాం. దూకంటే మీకు దండం పెడతా. ఎప్పుడు దూకుతారండి? ఆడవాళ్ళను గౌరవించడం నేర్చుకున్న అధికారి. పక్కింటి సుభద్రత గొడవేంటి మీకు? పక్కింటి సుభద్రతో గొడవ అంటే ఇప్పుడు మనం పొద్దున్నే టిఫిన్ చేసే టైంకి ఎవరైనా ఇంటికి వస్తే ఏమంటాం? రండి టిఫిన్ చేద్దాం అంటాం. మధ్యాహ్నం భోజనం చేసే టైంకి వస్తే రండి భోజనం చేద్దాం అంటాం. అది రాత్రి పడుకునే టైంకి వచ్చింది రండి అన్నాను, అంతే గోల. అది ఇది వదిన. ఏ ప్రశ్న అడుగు, మగవాళ్ళు మాత్రమే తెలివైన అన్నట్టు సమాధానం చెప్తాడు. దరిద్ర మగవాళ్ళు మాత్రమే తెలివైన, మగవాళ్ళే తెలివైన వాళ్ళు. చూడు మా మగాళ్ళంతా ఇటు సైడ్ మొత్తం తెలివైన వాళ్ళే. హలో, అంత కాదు, తెలివైన వాళ్ళే. ఆడవాళ్ళు అంటే అందము తెలివి. ఒక్కసారి ఆడవాళ్ళందరూ గట్టిగా వేసుకోండి వదిలో. అది చూడు, మా ఆడవాళ్ళు ఇంట్లో మొగుళ్ళ మీద అరుస్తారు అనుకున్న, బయట కూడా అరుస్తున్నారు వాళ్ళు. తెలివైన వాళ్ళు ఎవరు అలా అరవరు. సరే, నువ్వు అంత తెలివైన వాడు, ఒక ప్రశ్న అడుగుతాను, ఆన్సర్ చెప్పు. చెప్పు. నువ్వు ఇలా పోతవరం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నావు. నీకు ఒక డబ్బున్న మూట, ఒక తెలివున్న మూట దొరికాయి. మీ మగవాళ్ళు ఏం తీసుకుంటారు? మా మగాళ్ళం అయితే డబ్బున్న మూటే తీసుకుంటాం. అది వదిన, మనమైతే తెలివున్న మూట తీసుకుంటాం కదా. అవును, ఎవరికేం లేదో అదే తీసుకోవాలి, అందులో తప్పే ఉంది. అంటే మాకు తెలియలేదు అంటున్నావు నువ్వు? అంతేగా మరి, అందులో ఏముంది డౌటా? ఇదిగో రాత్రి అంతా నిద్ర లేదు అసలే నాకు. నువ్వు ఇలా మాట్లాడుకు స్టేజ్ మీద చెప్తున్నా. దోమలు బీకటం వల్ల చెప్పు, నేనేదో వీకెన్ అనుకుంటారు వాళ్ళు. దోమలు బీకటండి. వాడు ఎవడో వస్తున్నాడు, నువ్వు జాగ్రత్తగా ఉండు. అబ్బా, ఎవరండి ఈ చెక్క? మీ అక్క.
ఏం కావాలి? మీ ఆవిడ గారా? అవును. పేరేంటో? సోనాలి. బిందా? సత్తు బింద కనపడట్లా? ఏమండి మీ ఆవిడ గారిని చూస్తుంటే ఒక కవిత గుర్తుకొస్తుందండి. దాని చూసి చెప్పు. నీ కోసం ఈ గొడుగు, అయ్యో. నీ అడుగులో నా అడుగు, అబ్బా నీకేం కావాలో అడుగు. దాని మూతి కడుగు. అది కవిత అది. ఏమంటే బాగాలేదా? నువ్వేం చేస్తుంటావురా? నేనేం చేయనండి, అన్ని మా పనోళ్ళు చేస్తా ఉంటారు. అంటే మీ ఇంట్లో వంట చేసేది పనోళ్ళండి. గేదెలు తోమేది పనోళ్ళండి. మీ ఆవిడతో కాపురం పనోళ్ళు. మొత్తం పనోళ్ళే. ఏమండో నేనేం తెలివి తక్కువ ఏం కాదండో, నేను అంత తెలియనోడువే. మహా తెలివైన సరేరా, ఆ. మనం ఈ పోతవరం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాం. వెళ్తున్నా. ఒక 500 రూపాయల నోటు 200 రూపాయల నోటు కనపడింది. ఆ. నువ్వైతే ఏం తీసుకుంటావు? నేను ఏమన్నా ఎర్రపప్పుని అనుకుంటున్నారా? 500 రూపాయల నోటు తీసుకుంటాను. నువ్వు నిజంగా ఎరిపప్పవే. నేనైతే 2 తీసుకుంటారా ఒకడా? ఏమండో ఆ. ఈ డ్రెస్ మీద మీకు ఏం అనిపించలేదా? ఎక్కడికి వెళ్తానట్టున్నావు? అయ్యో బాబాయ్ కనిపెట్టేశారు. ఏమంటే పెళ్లి చూపులకి వెళ్తున్నాను. పెళ్లి చూపులుగా? పెళ్లి చూపులకి వెళ్తానండి, ఒక సలహా ఇస్తానండి. ఆ. ఇదిగో ఇలారా, ఆ. ఆడపెళ్లి వాళ్ళు ఎప్పుడు చిన్న వస్తువులు ఇస్తానంటారు, ఏంటది? మగ పెళ్లి వాళ్ళు ఎప్పుడు పెద్ద వస్తువులు అడగాలి. ఆ. ఫర్ సపోజ్ వాళ్ళు బండి ఇస్తానన్నారు అనుకో, ఆ. నువ్వు కార్ అడుగు. ఆ. వాళ్ళు కూలర్ ఇస్తారన్నారు అనుకో, నువ్వు ఏసీ అడుగు. వాళ్ళ అమ్మాయిని ఇస్తానంటే నువ్వు వాళ్ళ అమ్మమ్మని అడుగు, చేసుకో. ఏమంటే నేను వచ్చిన కానీ మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. మీ ఆవిడ గారు ఏ రేట్ అండి? జుట్టు అలా కింద దాకా వచ్చేసింది. ఏం వాడుతుంది ఆవిడ? ఏం వాడతాం వదిన? ఉదయాన్నే ఆయిల్తో మర్దన చేస్తాం వదిన, ఆ. మధ్యాహ్నం అయితే షాంపూతో తలస్నానం చేస్తాం వదిన. మరి రాత్రికి విగ్గు తీసి గోడకున్న కుక్కానికి తగిలిస్తుంది. ఏంటి అది విగ్గా? మరి ఏం ఒరిజినల్ కాదా? మొత్తం బాయ్ రా. బాయ్. ఎవడెవడు బాయ్ చెప్తున్నాడు తెలిసినోడా? కాదండి మా తాత. ఎవడ పడితే వాడు వచ్చి బాయ్ చెప్తున్నాడు. ఇక్కడ బస్ స్టాండ్ లో ఉన్నావన్న బుద్ధి జ్ఞానం లేదు వాడికి. ధర్మ పరిరక్షణ దురంధరుండ సకల పాప శిక్షణ దక్షుండ. సుబ్బారావు కొట్లో సున్నుండా. నీ డైలాగ్ లేకుండా నువ్వు వెనకుండా ఉండదు. డైలాగ్ పెద్ద ఏదో చెప్పేస్తాను. కాదు ఈ తల మీద దెబ్బ ఏంటండి అది? ఇదే నిన్న మార్కెట్ లో సుబ్బారావు గారు రాడ్డు తీసుకొని కొట్టేళ్ళే. వాడు రాడ్ తీసి కొడితే మీరు చూస్తా ఊరుకున్నారా? నీ చేతులు ఏం లేదా? ఎందుకు లేదు, వాళ్ళ ఆవిడ చేయి నా చేతిలోనే ఉంది. అప్పుడు మరి ఒళ్ళు అంత దెబ్బలేంటి? రాత్రి మా ఆవిడ బట్టలు ఉతికిందిలేరా? బట్టలు వచ్చే దెబ్బలు వెళ్తాయా? నా ఒంటి మీద ఉన్నప్పుడే ఉతికిందిరా, నీకు అవసరమా? సరే కానీ మీతో నాకు ఎందుకు కానీ ఇప్పుడు ఇలా వెళ్ళిపోతే నువ్వు వీడు వస్తుందా? అలా వెళ్తే చేయని పోస్తుందిరా, దించెల్నా నువ్వు వీడి వస్తుంది. సార్ 10 గంటల బస్సు ఎన్ని గంటలకు వస్తుంది? 10 గంటల బస్సు అని వాడే అంటాడు, మళ్ళీ ఎన్ని గంటలకు రావడం అంటే? ఎలా తాగొచ్చావా? 10 గంటల బస్సు 10 గంటలకే వస్తుంది. లాస్ట్ బస్ ఎన్ని గంటలు సార్? లాస్ట్ బస్సు 1 గంటకి. ఏం కావాలరా నీకు? ఈ అడ్రస్ చెప్పండి సార్, వెళ్ళిపోతా. అత్తగారిల్లు పోతవరం. మీ అత్త ఏమన్నా అమెరికాకి అధ్యక్షురాలు అంటారా? దాని అడ్రస్ మాకెలా తెలుస్తుంది? అదేంటి ఇప్పుడు ఆర్కే బీచ్ ఎక్కడ ఉంది? వైజాగ్ లో ఉంది. చార్మినార్ ఎక్కడ ఉంది? హైదరాబాద్ లో ఉంది. మరి ఆ రెండు అడగగానే చెప్పినోడు మా అత్తగారికి తెలీదా? ఒరే, చార్మినార్కి ఆర్కే బీచ్ కి కొన్ని లక్షల మంది వస్తుంటారు. మీ అత్త దగ్గర కూడా వస్తుంటారా? ఏమండి అడ్రస్ నాకు తెలుసండి. నీకు ఎలా తెలుసు? ఏమంటే ఒక్కసారి మీ ఆవిడ పంపిస్తారా? మళ్ళీ పంపిస్తావా? నేను అలాంటి వాడిని కాదండి. అది అలాంటిదే, నా భయం అది కదా. అవును. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ Thank సో you. మచ్. ఎలా ఉన్నారు పోతవరం? సో సరిపోలేదు, ఒకసారి 2 చేతుల పైకి గట్టిగా చప్పట్లు. హాయ్ హలో. ఎస్, అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి శ్రీ గంగాలమ్మ తల్లి జాతర మహోత్సవాల సందర్భంగా ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి ఆలీ ఉత్సవ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై బోలో గంగానమ్మ తల్లికి. థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఇంకేమాత్రం ఆశం చేయకుండా మరొక చక్కటి పాడుతో మీ ముందుకి. థ్యాంక్ యూ. తగులుకమ్మ. ఏంటి అలా నవ్వుతున్నాయండి? మీరు చాలా అందంగా ఉన్నారు. మిమ్మల్ని చూడగానే నాకు నవ్వు వచ్చింది. అందంగా ఉన్నామని తగులుకోకూడదురా ఎవరిని పడితే వాళ్ళని. తర్వాత వాళ్ళని వదిలించుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఏమైంది? నీ చెయ్యి ఏంటి కరెంట్ చాక్ కొడుతుంది, మైకిలా లేచిపోతుంది. అయ్యి బాబోయ్, ఓయ్ ఇందాక పాటకు నువ్వేనా కొట్టో? డోలక్క బాగా కొట్టవురా. పెళ్ళి అయిందా? చేసుకో, ఇంకా బాగా కొడతావు పెళ్ళి అయిన తర్వాత. అయ్యిందంట పెళ్ళి. అయితే ఇంకా బాగా కొడతాడు ఇటు. నీకు అయ్యిందా? నాకు అవతరం పెట్టరా, నాకు అవడం పెట్టి నాకు అవలేదా? మరి నువ్వెందుకు కొట్ల పోతావు? ఆడవుతే ఒకే చేతితో 2 డప్పులు కొడుతున్నాడు, మనం కొట్టగలమా? స్పెట్స్ పెట్టుకుని మరీ స్టైల్కి కొడుతున్నాడు. చూసా అలా అదే ఆ తల ఏంటి కటింగ్ ఎక్కడ వేయించో ఎరు కుక్కర్ చేసినట్టు చుట్టూరు తీసే మధ్యలో ఉంది డిప్పలాగది. మా మామ దగ్గర ఉండదు రాగి సొంపు, తిరగైతే అలాగే ఉండేది. అతను ఎలాగ ఉంటే నీకు అనవసరం. అతను ఎలాగ వాయించాడో తెలుసా? ఆడు ఎలా తమ్ముడు స్టెప్ ఒకటి కొట్టి చెప్తా. ఓ బీట్కి దగ్గ దగ్గ. ఓహో, ఇది తెల్లారగట్ల దెబ్బేమో. బాగానంది. మధ్యాహ్నం దెబ్బ ఒకటి కొట్టు. ఓహో, అది 5 గంటలుగా 6 గంటలకు దెబ్బ ఉంటుంది, ఆ దెబ్బ కొట్టు. అయితే అంత స్లోగా ఉందండి.
సరే ఏదో ఒకటి కొట్టు. పేమెంట్ ఇవ్వకపోతే పేమెంట్ ఇవ్వకపోతే ఎలా కొడతా? రేపు రాను రేపు రాను రేపు రాను రేపు రాను రేపు రాను మళ్ళీ వస్తా అదేనా దెబ్బ? ఓకే, నీ దెబ్బలన్నీ బాగున్నాయిరా. ఆడి దెబ్బ ఎలాగ ఉంటుందో. ఇదేంటి నేదో పెడుతున్నాడు స్టాండ్, ఎంత ఉందటి స్టాండ్? ఎప్పుడైనా చూసావా స్టాండ్? ఎప్పుడు చూడలేదా? అంత పొడుగు హలో మాటలేవు. కాదు, ఇది ఇప్పితే పైకి కూడా వెళ్తుందా? ఎంత కావాలితే అంత. ఎంత సైజ్ అని వెళ్తుంది? ఎత్తకో, అది చాలులే, ఆ హైట్కి సరిపోదు. ఓకే. స్టాండ్ ఎంత ఉంటే ఉందో పాడే విధానం బట్టి ఉంటుంది. పాట పాడుతున్నావమ్మా? పాడు పాడు, నువ్వు పాడమని